పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం ఎక్కువ మంది పాడి రైతులు పశుపోషణలో ఎండు మేతగా ఎక్కువగా వాడేటటువంటి వరిగడ్డితో పోల్చితే వేరుశనగ పొట్టు అనేది ఏ విధంగా మెరుగైనదో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటూ టాపిక్లోకి వెలిగినట్లయితే మనకి తెలుగు రాష్ట్రాల్లో పశుపోషణలో ఎండు మేత అంటే 90% మంది పాడి రైతులు వాడేటటువంటిది వరిగడ్డి. అయితే ఈ వరిగడ్డిలో ఉండేటటువంటి లోపాలు ఏంటి అనేది ప్రతి పశుపోషకుడుకు తెలియాల్సి ఉంది. ఇందులో మొదటి నెగిటివ్ ఫ్యాక్టర్ వచ్చేసి దీని యొక్క పోషక విలువలు. ఇందులో క్రూడ్ ప్రోటీన్ కంటెంట్ అంటే మాంసాకృతుల విషయానికి వచ్చినట్లయితే ఇందులో 4% మాంసాకృతులు ఉంటాయి. అయితే ఇందులో డీసీపీ అంటే డైజెస్టిబుల్ క్రూడ్ ప్రోటీన్ అంటే జీర్ణమగు మాంసాకృతుల విషయానికి వచ్చినట్లయితే 0%. అంటే ఎండుగడ్డి పశువులకు అందించడం వల్ల పశువుకు అందేటటువంటి ప్రోటీన్ ఎంత అంటే 0%. అంటే వరిగడ్డి పశువులకు అందించడం వల్ల ఎటువంటి మాంసాకృతులు పశువుకు అందవు. ఇక కాల్షియం అండ్ ఫాస్ఫరస్ విషయానికి వచ్చినట్లయితే వరిగడ్డిలో కాల్షియం విషయానికి వచ్చినట్లయితే 0.14% ఉంటుంది. అలాగే ఫాస్ఫరస్ విషయానికి వచ్చినట్లయితే 0.05% మాత్రమే ఫాస్ఫరస్ ఉంటుంది. అంటే ఈ వరిగడ్డిలో కాల్షియం కంటెంట్ తక్కువ, ఫాస్ఫరస్ కంటెంట్ కూడా తక్కువ. సో ఓవరాల్గా మనం పోషకాల విషయానికి వచ్చినట్లయితే ఇందు నుండి అందేటటువంటి ప్రోటీన్స్ తక్కువ, కాల్షియం తక్కువ, ఫాస్ఫరస్ తక్కువ. సో నెక్స్ట్ రెండవ నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటనేది చూసినట్లయితే ఈ ఎండుగడ్డి యొక్క డైజెస్టిబిలిటీ చాలా తక్కువ. అంటే ఇందులో మనకి క్రూడ్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో న్యూట్రల్ డిటర్జెంట్ ఫైబర్ అంటే NDF అని అంటారు. అంటే ఏదైతే జీర్ణం అవనటువంటి ఫైబర్ అనేది ఈ వరిగడ్డిలో ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ ఎండుగడ్డి జీర్ణం బాగా తక్కువ అవుతుంది. అందువల్ల ఏంటంటే ఫీడ్ ఇంటేక్ అనేది తగ్గిపోతుంది. అంటే మిగతా మేత పదార్థాలను తీసుకునేటటువంటి ఫీడ్ ఇంటేక్ అనేది తగ్గిపోతుంది. అందువల్ల పాల దిగుబడి అనేది మనకు తగ్గిపోతుంది. సో ఒక సైడ్ మనం చూసినట్లయితే ఇందులో ఎటువంటి పోషకాలు లేవు, అందులో కూడా దాని జీర్ణశక్తి తక్కువ, అలాగే మనకి ఇది ఫీడ్ ఇంటేక్ని తగ్గిస్తుంది. కాబట్టి ఓవరాల్గా చూసినట్లయితే ఈ ఎండుగడ్డి పెట్టడం వల్ల పాల దిగుబడి అనేది తగ్గిపోతుంది. అయితే మరి ఎందుకు మనం సాంప్రదాయబద్ధంగా ఈ వరిగడ్డి ఎక్కువగా పశువులకు వేస్తామంటే ఈ వరిగడ్డి అనేది కేవలం బల్క్ అంటే పశువు యొక్క ఆకలి తీర్చడానికి, పొట్ట నిండడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప దీని నుండి పాల దిగుబడికి కావాల్సినటువంటి పోషకాలు కానీ ఏవి కానీ అందవు. అందులో కూడా డైజెస్టిబిలిటీ తక్కువ అవడం వల్ల ఎనర్జీ కంటెంట్ అనేది కూడా తక్కువగా పాడి పశువుకు అందుతుంది. ఈ విధంగా ఈ వరితౌడు పక్కన పెడితే ఇక వేరుశనగ పొట్టు విషయానికి వచ్చినట్లయితే ఈ వేరుశనగ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు పండిస్తున్నారు. కాబట్టి ఈ వేరుశనగ ఏదైతే ఉంటుందో దాని వేరుశనగ కాయలు తీసిన తర్వాత ఆ కాండ భాగము అలాగే ఆకులు భాగం అనేది మనం డ్రై చేసి ఉంచి ఎండు మేతగా కానీ వాడుకున్నట్లయితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. సో దీని యొక్క పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఒకసారి మనం చూసినట్లయితే వేరుశనగ పొట్టులో మనకి ఈ ప్రోటీన్ కంటెంట్ ముందుగా విషయానికి వచ్చినట్లయితే ఇందులో 10 నుండి 12% ప్రోటీన్ ఉంటుందండి. సో ఇది పశువు యొక్క పాల దిగుబడికి అలాగే జీవాలలో అయితే మాంసం డెవలప్మెంట్కి ప్రోటీన్ కంటెంట్ బాగా అవసరం కాబట్టి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కాల్షియం ఫాస్ఫరస్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ వేరుశనగ పొట్టులో కాల్షియం వచ్చేసి 1.2% ఉంటుంది. అలాగే ఫాస్ఫరస్ విషయానికి వచ్చినట్లయితే 0.17% ఫాస్ఫరస్ ఉంటుంది. సో ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డైజెస్టిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకు ఇందులో ఫైబర్
బాగానే ఉంటుంది, కానీ ఇందులో న్యూట్రల్ డిటర్జెంట్ ఫైబర్ అనేది తక్కువగా ఉండడం వల్ల దీని యొక్క జీర్ణం అంటే డైజెస్టిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని వాడడం వల్ల ఇది తొందరగా జీర్ణమయ్యి ఎక్కువ ఎనర్జీ అనేది పశువుకు అందించేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఒకసారి ఈ రెండింటిని మనం ఒకసారి కంపేర్ చేసినట్లయితే, మనం ప్రోటీన్ పరంగా చూసినట్లయితే మనకు వరిగడ్డిలో 4% ప్రోటీన్ ఉంటే మనకు వేరుశనగ పొట్టులో 12% వరకు కూడా ప్రోటీన్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువ. అలాగే కాల్షియం, ఫాస్ఫరస్లు తీసుకున్నట్లయితే మనకు ఈ వరిగడ్డిలో మనకు కాల్షియం వచ్చేసి 0.14% ఉంటే వేరుశనగ పొట్టులో వచ్చేసి కాల్షియం 1.2%. అంటే ఇంచుమించు 10 రెట్లు ఎక్కువ కాల్షియం అనేది ఈ వేరుశనగ పొట్టులో ఉంటుంది. అలాగే ఫాస్ఫరస్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ వరిగడ్డిలో 0.05% ఫాస్ఫరస్ ఉంటే మనకు ఈ వేరుశనగ పొట్టులో ఫాస్ఫరస్ వచ్చేసి 0.17%. ఇది కూడా ఎక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా పోషకాల పరంగా చూసినట్లయితే వరిగడ్డి కన్నా వేరుశనగ పొట్టులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అలాగే డైజెస్టిబిలిటీ చూసినట్లయితే మనకు వరి తవుడులో న్యూట్రల్ డిటర్జెంట్ ఫైబర్ 75% ఉంటే ఇందులో కేవలం 45% వేరుశనగ పొట్టులో ఉండడం వల్ల వరిగడ్డి కన్నా ఈ వేరుశనగ పొట్టు అనేది తొందరగా జీర్ణమవుతుంది, సులభంగా జీర్ణమవుతుంది, తద్వారా ఫీడ్ ఇంటేక్ అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా మనం ఈ రెండు విషయాల్లో కంపేర్ చేసుకుంటే ఈ వేరుశనగ పొట్టు అనేది చాలా మంచిదని గుర్తించాలి. అలాగే అయితే రోజుకు ఎంత ఈ వేరుశనగ పొట్టు వాడుకోవచ్చు? మనం రోజుకు 5 నుండి 6 కేజీల వరకు కూడా పాడి పశువుల్లో దీన్ని వాడుకోవచ్చు. దీన్ని సింగిల్గా ఇవ్వచ్చు, లేదంటే మనం ఇది కాన్సన్ట్రేట్ మిక్చర్ అంటే దానాతో కలిపి టీఎంఆర్లా చేసి ఇవ్వచ్చండి. సో టీఎంఆర్ లాగా చేయాలనుకుంటే 60:40 నిష్పత్తి, అంటే 6 కేజీల ఈ వేరుశనగ పొట్టు కానీ అలాగే 4 కేజీల ఈ కాన్సన్ట్రేట్ మిక్చర్ కానీ కలిపి కానీ అందించినట్లయితే మనకు చాలా బాగుంటుంది. అలాగే దీన్ని పచ్చిమేతతో కూడా కలుపుకోవచ్చండి వేరుశనగ పొట్టుని. సో తద్వారా ఫీడ్ ఇంటేక్ అనేది మనం పెంచుకోవచ్చు. సో ఇదండి. అయితే దీన్ని ఇప్పుడు మనకి బేల్స్ రూపంలో కూడా ఈ బ్లాక్స్ రూపంలో కూడా ఈ వేరుశనగ పొట్టుని ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మీరు లోకల్గా దీన్ని కానీ తెచ్చుకున్నట్లయితే కాస్ట్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు వరిగడ్డి కూడా కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎటువంటి పోషకాలు లేనటువంటి వరిగడ్డి ఇచ్చే బదులు కొంత పోషకాలు ఇవ్వగలిగినటువంటి వేరుశనగ పొట్టు కూడా కొంత కానీ మీరు వాడుకోగలిగినట్లయితే పాల దిగుబడి అనేది పెంచుకోవచ్చు పాడి పశువుల్లో. అలాగే వెయిట్ గెయిన్ అనేది ఈ గొర్రెలు మేకల్లో కూడా దీన్ని వాడడం వల్ల పెరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆర్టికల్ దాన్నే చెప్తుంది. సో దీన్ని వాడడం వల్ల ఫీడ్ ఇంటేక్ పెరిగింది, అలాగే ఈ ఫీడ్ కాస్ట్ అనేది కూడా తగ్గినట్టు ఈ ఆర్టికల్ మనకి చెబుతుంది. సో ఇదండి వేరుశనగ పొట్టు గురించి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.